భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1970లో 1980లో 1990లో వరకు దాదాపు జర్మన్, యూకే, లండన్ అలాంటి దేశాలు అక్కడ యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం ఎక్కడికి పోవాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా ఉందని చూసి అక్కడ పోయి యూనివర్సిటీలు పెట్టి అక్కడ చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. కానీ చూసుకున్నట్టయితే ఈ 10-20 సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అఘోర గోచరంగా ఏర్పడేది. సంక్షోభంలో ఈరోజు ఉస్మానియా కొట్టు మిట్టాడుతుందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అధ్యాపక పోస్టులు 1258 పోస్టులు ఉండాల్సిన కాడ కేవలం 300 పోస్టులతోటి నడకన నడుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగున సమస్య వలయంతో కొట్టుమిట్టాడుతుంది. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చి 1000 కోట్ల నిధులు మేము కేటాయిస్తాం, మేము 100% డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంది, ఆ రోజు వచ్చి 1000 కోట్లు ఇస్తా అని హామీ కూడా జరిగింది. మేము అలాంటి వాటికి వ్యతిరేకమే కాదు, మేము రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. కానీ మీరు మీ నోటి వాక్యం ద్వారా ఏ విధంగా అయితే పదాలు వచ్చాయో, మీ భాషలో కంప్లీట్గా 1000 కోట్లు ఇస్తానని చెప్పారో అవన్నింటినీ కూడా ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్తున్నాం. లేని పక్షంలో ఈరోజు విద్యార్థులు కూడా నిన్ను ఎన్సీసీ గేట్ కానీ ఇటు తార్నాకలు కూడా ఒక అడుగు కూడా లోపలికి పెట్టనీయమని చెప్పేసి ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం.